సాంగ్స్ అయితే సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఒక్క నానా హైరానా సాంగ్ మిస్ అయింది, అది ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది మూవీలో. బట్ ఎస్ సూర్య యాక్టింగ్ కానీ చాలా చాలా అంతా చాలా బాగుంది. అంటే కొంతమంది సినిమా ఫ్లాప్ అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఒక ఫ్లాప్ అని అయితే నేనేమన్నాను, మూవీ అయితే వర్త్ వాచింగ్, మీరు వాచ్ చేయొచ్చు. అంటే పొలిటికల్గా మాకు ఇది నచ్చలేదు అనుకున్న వాళ్ళకి మేబీ ఫ్లాప్ అనిపించచ్చు, బట్ గేమ్ చేంజర్ ఇస్తే గేమ్ చేంజర్. అంటే అప్పన్న క్యారెక్టర్లో కళ్యాణ్ గారు కనపడుతున్నారు, ఆ క్యారెక్టర్లో అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? నో కామెంట్. ఓకే, అండ్ నేషనల్ అవార్డు పక్కనే సుకుమార్ గారు చెప్పారు, ఎలా అనిపించింది అండి ఆ మూవీకి? రామ్ చరణ్ గారికి లైక్ ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్సటాలిటీని బాగా చూపించారు ప్రతి క్యారెక్టర్కి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అండ్ ఆల్సో ఒక కాలేజ్ స్టూడెంట్గా కానీ, అండ్ ఒక రాజకీయ నాయకుడిగా కానీ, అన్నిట్లోనూ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్గా కానీ అన్ని క్యారెక్టర్స్ ఆయన 100% ఇచ్చారు. అంటే ఆ హెలికాప్టర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది మేడం పంచ కట్టుకొని? సో లిటరల్లీ అదైతే మైండ్ బ్లాస్ట్ తెలుసా, చాలా 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 బాగుంది. అన్ని ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు, బీజిఎం సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక నానా హైరానా సాంగ్ మిస్ అయినందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్. ఓవరాల్ గా ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్, గేమ్ చేంజర్ అనుకోవచ్చా? పక్కా 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 పక్కా. ఓకే, వన్ వర్డ్ లో రామ్ చరణ్ గారికి ఏం చెప్తారు మేడం? రామ్ చరణ్కి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తుంటే? ఆయన రామ్ చరణ్ గారు, యు ఆర్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.